అలాగే సార్, మరో అంశం ఏంటంటే ఇంతమంది అధికారులు మార్చడం, ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేసింది, హోల్డ్లో పెట్టేసే ప్రయత్నం జరిగింది. నిజంగా రేపు ఎన్నికల మీద అంత సీరియస్గా ఎలక్షన్ జరిగే అవకాశం ఉందంటారు ఈ ఒక్క చర్య ద్వారా? వాళ్ళు తీసుకోక అనివార్య పరిస్థితులండి, యుద్ధం అనివార్యం. ఇప్పుడు బీజేపీ ఇది ఓపెన్గా చెప్పుకోవచ్చు, బీజేపీ పాత్ర ఉంటుంది ఇందులో. వాళ్ళ కన్సర్నల్లో ఈసీ నడుతుంది, వాళ్ళు చేసి తీరాలా. వాళ్ళ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి. ఇప్పుడు అగ్ని పునీతులు అవ్వాలి వాళ్ళు. మహాలక్ష్మి సీతమ్మ వారు అగ్నిలో దూకి పునీతులు అయ్యింది. వీళ్ళు అంతే. వీళ్ళందరూ కసిరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డిని, జవహర్ రెడ్డిని, వీళ్ళందరినీ టికెట్ రోజుకు పేపర్ తీసుకుని 10 మంది టికెట్ అయితే ఉండాలి. అప్పుడు నమ్ముతారు. అదే పని మీద ఉంటారు వాళ్ళు. చెప్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆ ఎంపీల కింద ఎమ్మెల్యేల కింద నిలబడిన వాళ్ళు చెప్తారు, మనకు చాలా చెడ్డ పేరు ఉందంటే మమ్మల్ని కొట్టిలా ఉన్నారని చెప్తారు వాళ్ళు. పరుగు పోద్ది కదా పార్టీకి ఓవరాల్గా ఇండియాలోనూ, ఇక్కడ వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటే. కాబట్టి వాళ్ళు వచ్చినట్టు చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య కాదండి, ఇది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, షోలాపూర్లు మహారాష్ట్రలో, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, వారణాసి, సూరత్, గోరఖ్పూర్, ఇన్ని చోట్ల తెలుగు వాళ్ళు ఉన్నా కాడ బీజేపీ వాళ్ళు ఇలా మోసం చేస్తున్నారంటే దోలు తీరిపోతారు. అందుకుని వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు ఏదో అనుకున్నారు, అప్పభావ నాటకం ఆడదాం, ఆడు మనకి మూటలు ఇస్తాడో, ఇక్కడ 2 సీట్లు కొట్టేద్దాం అని చపాతీ తెలివితేటలు చూపిద్దాం అనుకున్నారు. చపాతీ తిని నీకే అన్ని తెలివితేటలు ఉంటే గొడ్డుగారం తిని తెలుగు వాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉంటాయి. వాళ్ళు కనిపెట్టలేరా? మీకన్నా బాగా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళకి, మీకు మొత్తు వచ్చేస్తూ ఉంటుంది. ఆ పాలకూర అవి తినేసి మీకు మొత్తు వచ్చేస్తుంది. మా వాళ్ళకి గొడ్డుగారం తినేసి ఒళ్ళంతా పొగలు వచ్చేసి బుర్ర షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి డోంట్ వర్రీ, బీజేపీ చచ్చినట్టు చేసి తీరాలి. ఎవరి కోసం చేస్తారో? మీకోసం, నా కోసం కాదు, వాళ్ళ కోసమే చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.